సింపుల్గా చికెన్ కర్రీ చేసుకుందాం రండి. ఆయిల్ వేసాను, అందులో మేము వడియం వేస్తాము. లేని వాళ్ళు జీలకర్ర, కొంచెం ఆవాలు, మినపప్పు, పోపు గింజలు వేసుకోవచ్చు. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించాను. కరివేపాకు కూడా వేసాను. టమోటాలు, నేను మామూలుగా అల్లం వెల్లుల్లి పేస్టు వేస్తాను. ఎలా వేస్తాను అంటే కొద్దిగా అల్లము, కొంచెం వెల్లుల్లి, ఒక టమోటా, ఉల్లిపాయ అన్నీ కలిపి మిక్సీకి వేసేసి ఒకేసారి ఆ పేస్టే వేస్తాను. చాలా 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 బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా సింపుల్గా ఇలా వేగేటప్పుడే ఈ పేస్ట్ దీంట్లో ఉండేది వెల్లుల్లిపాయ, అల్లము, టమోటా, ఉల్లిపాయ కొంచెంసేపు బాగా మగ్గనివ్వాలి. చికెన్ బాగా శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఈ చికెన్ను ఇలాగే ఇందులో వేసేసాను. ఇందులో వేసి బాగా నీట్గా కలపాలి. అంతా మసాలా ఇది వేసాం కదా, అదంతా కలిపిన తర్వాత నేను ఇదివరకే 2-3 సార్లు చెప్పాను, ఎన్ఎస్పి బ్రాండ్ వల్ల పసుపు, కారపొళ్ళు, మసాలాలు వాడుతున్నాను, చాలా బాగున్నాయి అనేసి. ఇలా బాగా అన్నీ కలుపుకోవాలి. కలిపాక కొంచెం సాల్ట్ వేయాలి, రుచికి సరిపడేంత సాల్ట్. రాళ్ళుప్పు వేసుకుంటే చాలా మంచిది. నేను ఒక్కొక్కసారి రాళ్ళుప్పే వేస్తాను ఎక్కువ టైమ్స్. కొన్ని కూరలకే సాల్ట్ వేసేది. రాళ్ళుప్పు మంచిది అంటారు కదా, అందుకని రాళ్ళుప్పే వేస్తాను. ఎంత కావాలో అంత వేసుకొని బాగా కొద్దిసేపు మగ్గనివ్వాలి. మగ్గాక ధనియా పౌడరు అవి వేసుకోవాలి. ధనియా పౌడరు, కారపొడి వేసాను. వేసి కొద్దిసేపు కలబెట్టాలి. కొద్దిగా గరం మసాలా, కొంచెం ఉప్పు, కారం వేసాను. ధనియా పౌడర్ వేసాను, కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా. కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా వేసి ఇలా కలపాలి. కొంచెంసేపు అలా మగ్గనిచ్చి కొంచెం వాటర్ పోయాలి, ఎందుకంటే ఇడ్లీకి పులుసు కదా, కొద్దిగా వాటర్. ఫైనల్గా ఇలా కొత్తిమీర వేసి ఆపేసేయాలి. ఇలా చూడండి, సూపర్ 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 సూపర్.